హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి ఈ పుచ్చకాయలు కట్ చేసినప్పుడు మంచి కలర్ ఉందండి. అయితే ఇలా కలర్ ఉంటేనే చాలామంది తినడానికి ఇష్టపడుతున్నారు, లేకపోతే ఇష్టపడట్లేదన్నమాట. అయితే నిన్నేం జరిగిందంటే షాప్ దగ్గర ఈ కాయలు తీసుకొచ్చి అమ్మేవాళ్ళు, ఆ సిస్టర్ ఏం చేశారంటే కట్ చేసి అమ్ముతున్నారు. కాయలు అమ్ముతున్నారు, ప్లస్ ఇలా బద్దలు చేసి కట్ చేసి అమ్ముతున్నారు. అయితే ఈ కలర్ లేకుండా కొంచెం వైట్గా ఉంది. అందుకని ఆ కాయని బయట పడేశారన్నమాట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది కూడా కొంచెం లైట్గా వైట్గా ఉందని తీసుకొచ్చిన ఆహారాన్ని వేస్ట్గా పడేస్తున్నారు. కాబట్టి అది మామూలుగా కట్ చేసి కొంచెం మిక్సీలో వేసేసి జ్యూస్ చేసేసామనుకోండి, కొంచెం బెల్లం వేసుకుంటే చక్కగా జ్యూస్ లాగా తాగేయచ్చు. ఆహారం పడేయటం కంటే ఎలా ఉపయోగించి ఎలా తీసుకోవాలి, వృధా చేయటం కంటే దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది చూడాలి. అయితే ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇట్లా మంచి నిండు కలర్ రావడానికి కొంతమంది ఇంజెక్షన్లు కూడా వాడుతున్నారన్నమాట. కాబట్టి ఆ ఇంజెక్షన్లు వేసి ఇలా మంచి కలర్ వస్తున్నా కూడా ఇష్టపడుతున్నారు. కానీ కొంచెం ఆ పండనట్లు మంచి కలర్ రాకుండా ఉన్న పుచ్చకాయలు మాత్రం తీసుకొచ్చుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసుకొచ్చుకొని కూడా కట్ చేసిన తర్వాత కలర్ లేదని పడేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. రైతులు ఎంతో కష్టపడి పనిచేసి మరి ఆ కాయ రావడానికి ఆ మొక్క దగ్గర నుంచి మరి ఆ పంట చేతికి వచ్చేంత వరకు ఎంతో కష్టపడతారు. కానీ మనం పడేసేటప్పటికి ఒక సెకండ్ సరిపోద్దన్నమాట. కాబట్టి మనం తినే ఆహారం ఏ ఆహారం తింటున్నాము, మరి ఎంతగా వృధాగా చేస్తున్నాము అనేది మరి మనం పాటిస్తేనే మన పిల్లలు పాటిస్తారండి. సో కాబట్టి ఇలా కలర్ ఉంటేనే పుచ్చకాయ కాదు, కలర్ లేకపోయినా కూడా పుచ్చకాయ, విటమిన్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే కలర్ ఒక్కటే ఉండదు. కాబట్టి కలర్ లేదని పడేయొద్దండి ఎవరు కూడా. ఒకసారి టేస్ట్ చూడండి, లేదంటే కొంచెం బెల్లం వేసుకొని మిక్సీకి వేసేసుకోండి, చక్కగా జ్యూస్ వస్తుంది. పిల్లలకి మంచి పోషకాలు అందుతాయి, మనం తాగినా కూడా మంచి పోషకాలు అందుతాయి అన్నమాట. ఈ ఎండాకాలంలో పుచ్చకాయలు మాత్రము ఎక్కువగా యూజ్ చేయండి. మరి తర్వాత వచ్చే మామిడికాయలను కూడా ఎక్కువ పెట్టండి పిల్లలకి, ఎందుకంటే ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది అందులో. కాబట్టి సీజనల్ వారీగా వచ్చే ఫ్రూట్స్ అయితే ఏమున్నాయో వాటన్నిటిని మరి పిల్లలకి పెట్టడం అనేది శ్రేష్టం అన్నమాట. బయట ఫుడ్లు తీసుకొచ్చి పెట్టే కంటే ఇవి చాలా మేలుకరమైనవి, విటమిన్స్ మినరల్స్ అన్నీ అందుతాయి. పైగా ఇదేంటంటే ఎండాకాలంలో ఈ పుచ్చకాయ అనేది మరి డీహైడ్రేషన్ రాకుండా మరి మన శరీరంలో నీటి శాతం అనేది ఉంచుతుంది అన్నమాట. సో కాబట్టి మరి ఇలా ఎక్కువగా జ్యూస్ రూపంలో కానీ మామూలుగా ఈ విధంగా తిన్నా, బద్దలు చేసి తిన్నా కూడా ఏ విధంగా అయినా శరీరానికి అందించాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండాకాలం చికెన్ ఫాక్స్ అనేది వస్తూ ఉంటుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ. కాబట్టి ఆ వేడి ఎక్కువ ఏమైతే ఉంటుందో వారికి ఎక్కువ వస్తుంది అన్నమాట, ఆ వేడి శరీరం గల వారికి. కాబట్టి మజ్జిగ, ఇలాంటి పుచ్చకాయలు, తర్వాత వచ్చేసి రాగి జావలు, తర్వాత బార్లీ గింజల నీళ్ళు, సగ్గుబియ్యం జావ, ఇలాంటివన్నీ కూడా కొంచెం లిక్విడ్ రూపంలో ఇస్తే పిల్లలకైనా పెద్దలకైనా ఈ వెండ ఏడిమికి అనేది తగ్గిస్తుంది అన్నమాట. ఓకే అండి, అందరికీ బాయ్.